ఓం శ్రీమాత్రే నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. వాజస్రవసుడు విశ్వజిత్ యాగాన్ని చేస్తూ ఆ యాగ నియమాన్ని అనుసరించి ఉన్న సంపదలన్నీ దానంగా ఇవ్వాలి కనుక గోవులను దానం చేయాలని సంకల్పించి మంచి గోవులను ఉంచుకొని ఒట్టిపోయిన గోవులను దానం చేస్తున్నాడు. ఇది చూసిన నచికేతుడు తండ్రి దగ్గరికి వెళ్ళి నన్నెవరికి దానం చేస్తావు అని పదే పదే అడిగిన కారణాన విసుగు చెందిన వాజస్రవుడు నిన్ను యముడికి దానం చేస్తున్నాను అని చెప్పగానే తండ్రి మాటను శిరసావహించి యముడి దగ్గరికి వెళ్ళాడు నచికేతుడు. అక్కడ 3 రోజులు ఉపవాస దీక్షలో ఉండి యమధర్మరాజు కోసం నిరీక్షించాడు. అతిథి నిరాహారంగా ఉండటము గృహస్థుకు మంచిది కాదు కనుక ఆ పాపాన్ని పోగొట్టుకోవటం కోసం యమధర్మరాజు 3 వరాలను అనుగ్రహించాడు. మొదటి వరంగా పితృవాత్సల్యాన్ని, రెండవ వరంగా స్వర్గానికి చేరే అగ్ని చయనాన్ని తెలియజేసిన తరువాత ఆత్మతత్వాన్ని అనుగ్రహించమంటూ ఆ విద్యను తెలియజేయమంటూ ప్రార్థించాడు. అద్భుతమైనటువంటి ఆత్మతత్వాన్ని వివరిస్తున్న యమధర్మరాజు యొక్క వాక్ ప్రవాహాన్ని అడ్డగిస్తూ నచికేతుడు అన్యత్ర ధర్మాత్ అన్యత్ర అధర్మాత్ అన్యత్ర అస్మాత్ కృతాకృతాత్ అన్యత్ర భూతాశ్చ భవ్యాచ్చై యత్తత్ పశ్యసి తద్వదా అంటూ ప్రశ్నించాడు. ధర్మానికి వేరైనది, అధర్మానికి వేరైనది, కార్యకారణ సంబంధానికి అతీతమైనది, భూత భవిష్యత్ వర్తమాన కాలముల యొక్క ప్రభావానికి అతీతమైనది. ప్రత్యక్షంగా ఏదైతే మీరు చూశారో దాన్ని చెప్పండి అన్నాడు. వింటున్న మనకు అధర్మానికి వేరైనది అనటం బాగా ఉంది, కానీ ధర్మానికి వేరైనది అంటున్నాడే, ఇదేమిటి అన్న సందేహం కలుగుతుంది. ఆత్మ ఈ దేహాన్ని వీడిన తరువాత దానికి ధర్మము అధర్మం అనేది ఉంటుందా? భగవాన్ రమణులు భిక్ష తీసుకోవడానికి గృహస్థు ఇంటి ముందుకు వచ్చినప్పుడు వారు భిక్ష తీసుకొస్తే 2 చేతులు ఇలా పెట్టి ఆ భిక్షను తీసుకొని తినేసి ఆ చేతులను తుడుచుకొని వంటికి రాసుకునేవారు. ఇది ధర్మమా అధర్మమా? అలానే తల్లి అళగమ్మ గారు దేహ త్యాగాన్ని చేసిన తరువాత ఆమెకు మోక్షాన్ని ప్రసాదించి మర్నాడు పొద్దున యథావిధిగా జరిగే కార్యక్రమాలకు వచ్చారు. మనం అశౌచం పాటించాలంటామే, మరి వారెందుకు పాటించలేదు అంటే జ్ఞానికి ధర్మాధర్మం ఏమున్నది, అన్నిటికీ అతీతమైనది. అలా ఆత్మతత్వం గురించి అద్భుతంగా వివరిస్తున్నాడు ప్రశ్నలోనే నచికేతుడు. ఆ తరువాత అన్యత్ర అస్మాత్ కృతాకృతాత్. మనకు ఆధునిక విజ్ఞానం ఎవ్రీ ఎఫెక్ట్ యాజ్ ఎ కాజ్, ఎవ్రీ కాజ్ హ్యాజ్ ఎఫెక్ట్ అని తెలియజేస్తుంది. అంటే ప్రతి కార్యానికి కారణం ఉండాలి, ప్రతి కారణము ఒక కార్యంగా కనబడుతుంది. చెట్టు రావటానికి విత్తనం కారణం, చెట్టు కారణమైతే విత్తనం కార్యం. చమత్కారంగా ఒక మాట అంటారు, ఈజ్ ఫాదర్ ఈజ్ ఎ ఫాదర్ ఆఫ్ సన్ ఆర్ సన్ ఈజ్ ఎ ఫాదర్ ఆఫ్ ఫాదర్. అంటే అర్థం ఏమిటి? పిల్లవాడికి జన్మనిస్తున్నాడు కాబట్టి ఆ తండ్రి తండ్రిగా పిలువబడుతున్నాడా, లేక కుమారుడు ఉన్నాడు కనుక ఆ తండ్రికి
తండ్రి అన్న పిలుపు, నాన్న అన్న పిలుపు వరంగా సిద్ధిస్తోందా? ప్రతి కార్యానికి కారణం ఉంటుంది, కారణానికి కార్యం ఉంటుంది. చెట్టు ముందా విత్తు ముందా అన్న ప్రశ్నకు ఏమిటి సమాధానం? దీనికి సమాధానం లేదు. దీన్నే చమత్కారంగా చెబుతూ ఉంటారు. ఒకతను ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళ్ళాడు. ఆ ఇంటర్వ్యూలో 10 సులభమైన ప్రశ్నలు అడగాల, ఒక్క క్లిష్టమైన ప్రశ్న అడగాల అని అడిగారు. ఒక్క క్లిష్టమైన ప్రశ్నను అడగండి, 10 సులభమైన ప్రశ్నలు అక్కరలేదు అన్నాడు. ఇప్పుడు వాళ్ళు ఇదే చెట్టు ముందా విత్తనం ముందా అని అడిగారు. విత్తనం ముందు అని సమాధానం చెప్పాడు. అదెలా అని ప్రశ్నించగానే, మీరు ఒకే ప్రశ్నను అడుగుతానని అన్నారు, రెండవ ప్రశ్నను అడగకూడదు కదా అని సమాధానం చెప్పాడు. చమత్కారంగా చెప్పిన ఈ దృష్టాంతం ఏం తెలియజేస్తోంది అంటే, కార్యకారణ సంబంధములకు అతీతమైనదే ఆధ్యాత్మికత. కార్యవర్గంబును కారణ సంఘంబును అధికరించు చెరించు ఆత్మతత్వం అధ్యాత్మమనబడు. అట్టి అధ్యాత్మము తెలియజేయగా జలుగు దీపమగుచు సకల వేద సారమై ఏకాంశమై అసాధారణ ప్రభావ రాజకంబైన పురాణ మర్మంబును శుకుడు పరీక్షిత్తుకు తెలియజేస్తున్నటువంటి అద్భుతమైన విజ్ఞానం గురించి భాగవతంలో సూత మహర్షి ప్రస్తావిస్తూ, కార్యకారణాలకు అతీతమైన ఆత్మతత్వమే ఆధ్యాత్మికత. దాన్ని అడుగుతున్నాడండి. 9 ఏళ్ల పిల్లవాడు యమధర్మరాజును ఎట్లాంటి అద్భుతమైన ప్రశ్నను అడుగుతున్నాడో చూస్తే, ఎక్కడి నుంచి వచ్చింది ఈ అద్భుతమైన జ్ఞానము అన్న సందేహం మనకు కలుగుతుంది. ఆ తరువాత అన్యత్ర భూతాశ్చ భవ్యాశ్చ, భూతకాలానికి వర్తమానానికి భవిష్యత్తుకు ఈ త్రికాల పరిచ్ఛేదమైనటువంటిది ఆత్మతత్వం. నిజానికి మానవ జన్మ యొక్క పరమార్థాన్ని తెలియచేయటం కోసమే మనం ఉగాది ఉత్సవాన్ని జరుపుకుంటాం. ఆత్మతత్వానికి ఉగాది ఉత్సవానికి ఏమిటండి సంబంధం? కేవలము భారతీయ జీవన విధానంలో మాత్రమే సంవత్సరాలకు పేర్లు ఉంటాయి. మొదటి సంవత్సరం పేరేమిటి? ప్రభవ. మొత్తం ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? 60 సంవత్సరాలు. ఈ 60 సంవత్సరాలను 3 20లుగా విడదీశారు. మొదటి దాన్ని బ్రాహ్మీ వింశతి అంటారు, రెండవ దాన్ని వైష్ణవీ వింశతి అంటారు, మూడవ దాన్ని రౌద్రీ వింశతి అంటారు. అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సృష్టి స్థితి లయకారకులు, ఇదే ఈ సృష్టి అని తెలియజేస్తూ మొదటి సంవత్సరాన్ని ప్రభవ అని, 20వ సంవత్సరాన్ని వ్యయ అన్నారు. అంటే పుట్టినది ఏదైనా వ్యయమవుతుంది. జాతస్య మరణం ధ్రువం. కాబట్టి మానవ దేహాన్ని అందుకుంటూనే మనం తెలుసుకోవలసిన సత్యం ఏమిటి అంటే మరణము తథ్యము. మరి ఈ విషయం తెలుసుకున్న తర్వాత నువ్వేం చెయ్యాలి అంటే 21వ సంవత్సర నామం సర్వజిత్. అన్నింటినీ జయించవలే. లోకములన్నీ గడియలోన జయించిన వాడ ఇంద్రియానేకమున్ చిత్తమున్ గెల్వనేరవు అని ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడితో అంటాడు. అన్నీ జయించాను, అంతరిక్షంలోకి నౌకను పంపించాను, సూర్యమండలం యొక్క శక్తిని కూడా గుర్తించే అద్భుతమైన శక్తి యుక్తులు కలిగి ఉన్నానని నువ్వు అనుకుంటున్నావు, కానీ ఇంద్రియాలను హరిషడ్ వర్గాన్ని జయించావా? సర్వజిత్ అంటల్లోనే పుట్టిన ప్రతివాడు పోవలసిందేనయ్యా. కనుక అద్భుతమైన మానవ దేహాన్ని పొందిన నీవు 84 లక్షల జన్మలలో కారణ జన్మ మానవ జన్మ మాత్రమే అన్న విషయాన్ని గుర్తించి అన్నింటినీ జయించి 40వ సంవత్సరం పరాభవ. పరాభవ అన్న పేరు వినగానే మనకందరికీ భయం వేస్తుంది, అన్ని అవమానాలే జరుగుతాయా అని. పరా అంటే అత్యుత్తమమైన, భవ అంటే జన్మ ఉనికి. అన్నింటినీ జయించి అత్యుత్తమమైనటువంటి స్థితికి నువ్వు ఎదగగలిగితే 41వ సంవత్సరం పేరు ప్లవంగ. ఉన్న స్థితి నుంచి ప్లవంగము అంటే ఎగరటం. ఉన్నత స్థితికి నువ్వు చేరుకోగలిగితే 60వ సంవత్సరం పేరు అక్షయ. నీకు మళ్ళీ జన్మంటూ ఉండదయ్యా, ముక్తి దొరుకుతుంది.
చూసారా? అద్భుతమైన సంవత్సరాల నామంలోనే జీవిత పరమార్థాన్ని ప్రపంచానికి అందించిన విజ్ఞానమే భారతీయ విజ్ఞానం అండి. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు? భూత భవిష్యత్ వర్తమాన కాలములకు అతీతమైన ఆత్మతత్వం ఏమిటో నాకు చెప్పమన్నాడు. నిజానికి కాలం సాపేక్షమే. పరమాత్మ సంకల్పం కలిగింది సృష్టి చేద్దామని. సృష్టి చేద్దామని ఆ స్వామికి సంకల్పం కలిగినప్పుడు మాత్రమే కాలం ఏర్పడింది. కనుక వ్యక్తావ్యక్తమిదం నకించిదభవత్ ప్రాకృత ప్రక్షయే మాయాయాం గుణ సామ్య రుద్ధ వికృతౌ త్వయా గతాయాలయం నో మృత్యుశ్చ తథామృతం చ సమభు నూన రాత్రే స్థితి తత్రైకత్వమశిష్యథా కిల పరానంద ప్రకాశాత్మనా. నారాయణీయంలో 5వ దశకంలో మొట్టమొదటి శ్లోకం అండి. రాత్రి పగలు, మృతత్వము అమృతత్వము ఇవన్నీ లేనప్పుడు ఉన్న చైతన్యమే ఆ పరతత్వము. దాన్ని గుర్తించే ప్రయత్నమే కఠోపనిషత్తులో నచికేతుడు యమధర్మరాజుకు సంధిస్తున్న ప్రశ్న. ఇలా అడిగి యత్తత్ పశ్యసి తద్వద. ఇదంతా నువ్వు విన్నది చెప్పకు, నాకు సాక్షాత్తు చూసింది చెప్పమని అడుగుతున్నాడండి. నిజానికి ఈ ప్రశ్న చూసి మనకు ఒక ఆలోచన కలుగుతుంది. నచికేతుడికి అన్నీ తెలిసి అడుగుతున్నాడేమో యమధర్మరాజు. ఎందుకంటే ఈ ప్రశ్నలోనే మొత్తం ఆత్మతత్వాన్ని అంతా వివరిస్తున్నట్టుగా మనకు అనిపిస్తూ ఉన్నది కదా. కానీ నచికేతుడు తండ్రి చేస్తున్న కార్యక్రమాలన్నింటినీ గమనిస్తూ నిత్యము ఇంట్లో జరిగేటువంటి సత్సంగముల ద్వారా, సాధు పురుషుల యొక్క సాహిత్యము ద్వారా ఈ విషయాలను విన్నాడండి. కాబట్టి గురు సందేశం ద్వారా మనం తెలుసుకోవలసిన సత్యం ఏమిటి అంటే, ఇంట్లో మనం ఎంత ధర్మంగా, ఎంత సదాచారంతో, ఎంత సత్సంగంతో ఉంటామో పిల్లలలో అదే ప్రేరకంగా మారి వారి జీవితాన్ని సంస్కరిస్తుంది. భీష్మకుడి దగ్గరికి విదర్భ దేశంలో రాజులు, మంత్రులు, మహర్షులు, మహానుభావులు అందరూ వచ్చి కృష్ణుడి గురించి చెబుతూ ఉండేవారు. ఇవన్నీ రుక్మిణి వింటూ ఉంది. అందుకే రుక్మిణికి ఎలాంటి భావన కలిగింది? ఆ కృష్ణుణ్ణి వివాహం చేసుకోవాలి అన్న ఆలోచన కలిగింది. అలానే ప్రహ్లాదుడు గర్భంలో ఉన్నప్పుడే నారదుడు ధర్మతత్వమును నిర్మల జ్ఞానమును ఉపదేశించా. అలాంటి అద్భుతమైన జ్ఞానాన్ని గర్భంలో ఉన్నప్పుడే చెప్పారు కనుక భాగవతోత్తముడయ్యాడు. పరీక్షిత్తు గర్భంలో ఉన్నప్పుడే భగవంతుడు వచ్చి నన్ను రక్షిస్తాడు ఈ ఆపద నుంచి అన్న భావన కలిగిందండి. కారణం, ఇంట్లో పాండవులు నిరంతరము భగవన్నామాన్ని స్మరించటం వల్ల. గురు సందేశం కార్యక్రమాన్ని వింటూ తెలుసుకోవలసిన సత్యం ఏమిటి అంటే, తండ్రే గురువు కనుక పిల్లవాడిని శిష్యుడుగా గ్రహించి గమనించి తన ఆచరణే వాడికి శిరోధార్యం అవుతుందన్న భావనతో, సత్సాంప్రదాయంతో, ధర్మబద్ధమైన జీవనతో, సత్సంగంతో జీవితాన్ని గడిపితే ఒక ఆదిశంకరుడు, ఒక అబ్దుల్ కలాం ఆవిర్భవిస్తారు. ఇలాంటి ప్రశ్నను ఎప్పుడైతే నచికేతుడు సంధించాడో అప్పుడు యమధర్మరాజు ఆశ్చర్యపోయాడు. యోగ వాసిష్టం ఒక మాట చెప్తుందండి. ఈ సందర్భంలో మనం గుర్తు చేసుకోవాలి. వరం కర్దమభేకత్వం, మలిన కీటకత వరం, వరం అంధగుహాహిత్వం, నరస్య అవిచారణ. అంటే అర్థం ఏమిటి? బురదలో కప్పగా బ్రతికే అవకాశం దొరకటం ఒక వరంగా భావించు, తప్పులేదు. మాలిన్యంలో కీటకంగా ఉండటం కూడా సౌభాగ్యంగా భావించు, తప్పులేదు. అంధకార బంధురమైన గుహలో ఒక పాముగా జీవించాల్సిన అగత్యం ఏర్పడితే దాన్ని వరంగా భావించు, తప్పులేదు. కానీ మానవుడిగా పుట్టి ఆత్మతత్వ విచారణ చేయకపోవటం మాత్రం మహాపాపం. ఎందుకంటే 84 లక్షల జన్మలలో ఒకే ఒక్క కారణ జన్మ మానవ జన్మ. అలాంటి మానవ జన్మ దొరికిన తరువాత కూడా మళ్ళీ పుట్టుక లేకుండా చేసుకోవాలన్న ఆలోచన లేక విషయ సుఖాలు, ఇంద్రియ భోగాలే సర్వస్వమని భావించి దానిలో కొట్టుకుపోతూ ఉంటే
అంతకంటే అవివేకమేముంటుంది అని యోగ వాసిష్టంలో రామచంద్రమూర్తికి వశిష్ఠ మహర్షి తెలియజేస్తాడు. వింటున్న మనకు మీరు చెప్పేదంతా బానే ఉంది గాని, మాకిప్పుడొచ్చిన కష్టం ఏముంది? మంచిగా కుటుంబం ఉంది. ఇద్దరము అద్భుతమైన జాబ్స్ చేస్తున్నాం. పిల్లవాళ్ళు గూడా అమెరికాలో ఉన్నారు. కావలసినంత డబ్బుంది. ఏం తినాలంటే అని కొనుక్కునేటువంటి ఆర్థిక స్తోమత ఉంది. కావలసిన ప్రదేశాలన్నీ చూచేటువంటి అవకాశము ఉంది. ఇంతకంటే ఏం కావాలి మాకు? పొదలో ఉన్న పక్షిని చూసి, చేతిలో ఉన్న పక్షిని వదులుకోమంటారా? ఏదో సాధించాలని ఈ భోగాలన్నింటిని వదులుకోమంటారా? ఇది అవివేకం కదా! నిజానికి ఈ ప్రశ్న ఇప్పటికీ గురు సందేశం కార్యక్రమం వింటున్న అందరికీ వచ్చి ఉంటుంది అంటే ఆశ్చర్యం కాదు. కారణం ఏమిటి? అంటే ఆత్మతత్వ విచారణ అనేది ఒక అద్భుతమైన సాధన. ప్రశ్నించుకోవలసింది ఏమిటి అంటే, ఏదైతే ఆనందమని నువ్వు భావిస్తున్నావో, ఏదైతే సంతోషంగా నువ్వు స్వీకరిస్తున్నావో, అది నీకు ఎక్కడ నుంచి దొరుకుతోంది? ఉదాహరణకు కాశీకి వెళ్ళి విశ్వేశ్వరుణ్ణి దర్శించాలి అన్న ఆలోచన కలిగిందనుకుందాం. ఇప్పుడు ఇంట్లో చక్కగా ఏ వికారము లేకుండా ప్రశాంతంగా ఉన్న మనసు ఇంట్లో నుంచి కాశీకి వెళ్ళిపోయింది. ఇప్పుడు కాశీకి వెళ్ళాలి అంటే టికెట్ కొనుక్కోవాలి, ఒక డేట్ నిర్ణయించాలి, రిజర్వేషన్ చేయించుకోవాలి. ఈ ఆలోచనలన్నీ చుట్టుముట్టాయి. అప్పటిదాకా మనస్సు ప్రశాంతంగా ఉంది. కానీ ఎప్పుడైతే ఈ ఆలోచన వచ్చిందో అప్పుడు కాశీ వెళ్ళింది. సరే టికెట్ కొనుక్కున్నాం. ఆ డేట్ వచ్చింది. మనసు కాస్త స్థిమితపడ్డది. కాశీకి వెళ్ళాం. విశ్వేశ్వరుని దర్శించుకున్నాం. మనస్సు కుదుట పడింది. అంటే ప్రశాంతంగా ఉన్న మనస్సులోకి ఒక సంకల్పం రావటం వల్ల నిన్ను నువ్వు కాశీ దాకా ఆ మనస్సును తీసుకువెళ్ళి మళ్ళీ నువ్వు కాశీ వెళ్ళినప్పుడు విశ్వేశ్వరుణ్ణి దర్శించుకొని అప్పుడు ఆ విశ్వేశ్వర దర్శనంతో మనస్సు స్థిమితపడింది అనుకుంటున్నావు. కానీ నిజానికి మనస్సు అంతకు ముందు స్థిమితంగానే ఉంది. అందుకే నీకు ఆనందంగా ఉంది. అందుకే కాశీ వారణాసిలో లేదయ్యా 3 చోట్ల ఉంది అన్నారు. కాశీ ఎక్కడెక్కడ ఉన్నది అంటే కాశీ వారణాసిలో ఉన్న కాశీ, వేదంలో రుద్రం రూపంలో ఉన్న కాశీ, భృకుటి మధ్య భృవోర్ మధ్యే వారణాసి అని. మేము కాశీకి వెళ్ళలేము అంటే కాశీకి వెళ్ళిన ఫలితం ఎలా రావాలి అంటే శాస్త్రం ఒక మంత్రం చెప్పింది. అహం కాశీం గమిష్యామి తత్రైవ నివసామ్యహం ఇతి బ్రువాణ సతతం కాశీవాస ఫలం లభేత్. నేను కాశీకి వెళుతాను, అక్కడే ఉంటాను అని ప్రతిరోజు ఎవరైతే అనుకుంటారో వారికి కాశీకి వెళ్ళిన ఫలం దక్కుతుంది. ఇది శాస్త్రం చెప్పిన మాట అండి. ఇంత ఖర్చు పెట్టి అక్కడ 9 రోజులు ఉండి పంచకోశ ప్రదక్షిణంతా చేసి పొందిన ఫలాన్ని ఇంట్లోనే కూర్చొని తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ సంవర్తాగ్నితటి ప్రదీప్త కనక ప్రస్పర్ధి తేజోమయం గంభీర ధ్వని మిశ్రుతోగ్రదహన ప్రోద్భాసితామ్రాధరం అధ్యేందుద్యుతిలోల పింగళ జటాభార ప్రబద్ధోరకం వందే సిద్ధ సురాసురేంద్ర నమితం పూర్వం ముఖం శూలినః ఓం అం కం ఖం గం ఘం ఝం ఆం ఓం ఓం నమో భగవతే రుద్రాయ. ఇలా ఆయన పంచముఖాలను ధ్యానం చేస్తే చాలు ఆ ఫలితం దక్కుతుంది. అంటే మనస్సు ఎప్పుడైతే ఆ పరమాత్మ యందు లీనమవుతుందో అప్పుడు ఆనందం దొరుకుతుంది. కానీ కేవలము మనస్సును కోరికల జాలంలో నింపి ఎక్కడో ఆనందం ఉందని పరిగెత్తితే తద్వారా నువ్వు అనుకున్న శాంతి లభించదు. అద్భుతమైన ఈ తత్వాన్ని మనం గుర్తించగలిగితే కఠోపనిషత్తు కానీ, యోగ వాసిష్టం కానీ, భగవద్గీత కానీ ఇవన్నీ ఏం చెబుతున్నాయో మనకు అర్థమవుతుంది. కాబట్టి ఏ తత్వమైతే నువ్వు తెలుసుకోవాలో, ఏ విచారణ ద్వారా నీ జీవితాన్ని అద్భుతంగా మలుచుకోవాలో ఆ ప్రయత్నమే కఠోపనిషత్తులో నచికేతుడు చేస్తున్నాడు. యమధర్మరాజు దానికి మార్గదర్శకం చేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ఇలాంటి ప్రశ్నను నచికేతుడు సంధించాడో అప్పుడు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోయాడు యమధర్మరాజు. వెంటనే సర్వే వేదా యత్పదమానయంతి
తపాంసి సర్వాణి చ యద్వదంతి యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ బ్రవీమి ఓమిచ్చేతత్ అని అద్భుతమైనటువంటి ఆత్మతత్వానికి శ్రీకారం చుడుతూ ఉన్నాడండి. సర్వే వేదాః యత్ పదం పదనీయం గమనీయం అవిభాగేన ఆమనంతి ప్రతిపాదయంతి. శంకర భాష్యంలో శంకర భగవత్పాదులు ఈ మంత్రానికి వ్యాఖ్యానం చేసిన భాష్యం ఇది. వేదాలన్నీ ఏ పదాన్ని చేరుకోమని తెలియజేస్తూ ఉన్నాయో, నొక్కి వక్కాణిస్తూ ఉన్నాయో, పదం అన్న శబ్దానికి అనేకమైన అర్థాలు ఉన్నాయండి. అక్షరము, స్థాయి, స్థితి, గమ్యము, ఇలా ఏ పథానికి చేరుకోవటం కోసం వేదము నిన్ను ప్రోత్సహిస్తూ ఉందో, వేదాలన్నీ ఏ లక్ష్యాన్ని చేరుకోవటం కోసం సాధన చేయమని నొక్కి వక్కాణిస్తూ ఉన్నాయో, సర్వాణి తపాంసి చ యద్వదంతి, తపస్సులన్నీ దేని గురించి చెబుతూ ఉన్నాయో, యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి. యత్ ఇచ్ఛంతో బ్రహ్మచర్యం గురుకుల వాసేన యదివా బ్రహ్మ ప్రాప్త్యర్థం చరంతి. దేన్ని అందుకోవటం కోసం శిష్యులంతా గురుకులాలలో బ్రహ్మతత్వాన్ని తెలుసుకోవాలని బ్రహ్మచర్యం వహిస్తూ సాధన చేస్తున్నారు. తత్తే పదం సంగ్రహేణ బ్రవీమి, ఆ పదాన్ని సంగ్రహంగా చెబుతాను. అదే ఓంకారము. ఓం అన్న శబ్ద బ్రహ్మాన్ని ప్రతిపాదిస్తూ సకల చరాచర సృష్టికి మూలము ఓమిత్యేకాక్షరం బ్రహ్మ అని ఓంకారంతో అద్భుతమైన ఆత్మ విద్యను నచికేతుడికి తెలియజేయటం ప్రారంభించాడు. ఓం తత్సదితి నిర్దేశో బ్రహ్మణస్త్రివిధ స్మృతః బ్రాహ్మణాస్తేన వేదాశ్చ యజ్ఞాశ్చ విహితాః పురాః. భగవద్గీత చెప్తుంది. ఓం తత్సత్ అన్నటువంటి ఉచ్చారణతో పండితులైన వారు అద్భుతమైన కార్యక్రమాలన్నింటినీ నిర్వర్తిస్తూ ఉంటారు అని ఆ శ్లోకం యొక్క అర్థం. యదక్షరం వేద విదో వదంతి విశంతి యద్యతయో వీతరాగాః యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవిక్షే అని అక్షర పరబ్రహ్మయోగంలో 8వ అధ్యాయంలో 11వ శ్లోకంలో కృష్ణ పరమాత్మ కూడా ఇదే విషయాన్ని తెలియజేశాడు. మరి అలాంటి అద్భుతమైన ఆత్మ విద్య యొక్క సారాంశాన్ని ఓంకారం ద్వారా ఎలా గుర్తించాలి, ఓంకారమే సకల చరాచర సృష్టికి మూలం ఎలా అయింది, ఈ విషయాలన్నీ ఇంకొక ప్రసంగంలో మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఓం తత్సత్.